పిల్లలు దక్షిణామూర్తి పాదాల దగ్గర ఉత్తరాభిముఖంగా కూర్చుని ఆయనకి ఎదురుగా దక్షిణామూర్తికి ఉత్తరాభిముఖంగా కూర్చుంటారు. ఎందుకంటే గంగ ఉత్తరానికి కాశీలో తిరిగింది. ఉత్తరంలో మృత్యుంజయుడు ఉంటాడు. దక్షిణామూర్తి ఎదురుగుండా ఉత్తరానికి కూర్చున్న వాళ్ళకి మృత్యు భయం పోతుంది. శివుడు అక్కడ ఉంటాడు, దక్షిణాన యముడు ఉంటాడు. దక్షిణానికి ఆయన తిరుగుతాడంటే మృత్యు బాధ పోతుందంటే జ్ఞానము కలుగుతుంది. కూర్చుని దక్షిణామూర్తి స్తోత్రాన్ని కాని ఉపాసన చేస్తే, నేను ఒక పరమ సత్యం మీకు చెప్తున్నాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఇవాళ మీకు కష్ట సుఖములు అన్నవి ఎందుకు కలుగుతాయో తెలుసా అండి? కష్టాలు అన్నవి ఎందుకు వస్తాయో తెలుసా? గురుగ్రహం బలహీనమైతేనే వస్తాయి. జాతకంలో ఎటువంటి పాపపు గ్రహాలు ఉండనివ్వండి, గురుగ్రహం యొక్క ప్రభావం ఎక్కువగా ఉందనుకోండి, గురుగ్రహం బలంగా ఉందనుకోండి, అవేం చేయలేవు పాపపు గ్రహాలు. గురుగ్రహం మీద ఉంటుంది ఆధారం అంటారు. జాతకం ఆయన ఒక్కొక్కసారి జాతకానికి దొరకడు. గ్రహాలు ఒకలా ఉంటే ఆయన ఒకలా బతుకుతూ ఉంటాడు. ఎలా బతుకుతాడో తెలుసా అండి? ఆయన గురుగ్రహం ఆయనకి బలంగా ఉంటుంది. గురుగ్రహం బలంగా ఉండాలి